కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని చరిత్రలో మరొక ఘట్టం. పద్మావతి పూర్వజన్మ వృత్తాంతం. పూర్వము వేదవతి అను కన్యను ఎందరెందరో రాజులు పెండ్లాడదమని వచ్చిరి. కానీ వేదవతి ఏ రాజులను ఇష్టపడక శ్రీహరినే పెండ్లి చేసుకుంటానని తపస్సు చేయుచుంది. ఇట్లుండగా ఒకనాడు తపస్సు చేయుచున్న వేదవతిని రావణుడు చూచి ఆమె సౌందర్యమునకు అచ్చరు పొంది, కళ్యాణి, నేను లంకారాజ్యమును పాలించు రావణుడు 14 లోకాలు జయించినాను. ఇంద్రుడు మొదలైన వాళ్ళంతా నా దాసులు. త్రిమూర్తులు నన్ను చూసి భయపడతారు. ఇప్పుడు 3 లోకములు నా చేతిలో ఉన్నవి. నేను ఇన్ని లోకాలు తిరిగితే గాని నీ వంటి సుందరాంగిని చూడలేదు. నిన్ను చూడగానే నా మనస్సు నిన్నే ప్రేమించినది. కావున ఈ తపస్సు మాని నీ యవ్వనం పాడు చేసుకొనక నన్ను పెండ్లాడి నా లంకారాజ్యమునకు రాణివి కావాల్సింది అని రావణుడు కోరాడు. రావణుని మాటలు విన్న వేదవతికి కోపము భయము కలిగినవి. మనస్సు ధైర్యము చేసుకొని ఇలా అన్నది: రాక్షసరాజా రావణ, నేను శ్రీహరిని పెండ్లాడదను కానీ మరొకరిని చేపట్టనని శపథం చేసుకుని ఆ మహానుభావుని గురించి తపస్సు చేయుచున్నాను. భగవంతుడు కాదన్నా ప్రాణములైనా వదులుతాను కానీ ఇతరులను పెండ్లాడను. కనుక నా మాటలు విని నీ దారిని నీ పొమ్ము అన్నది. రావణాసురుడు నవ్వి, పిచ్చిదాన, ఎవడా విష్ణువు? నా పేరు విన్నచో వానికి గుండెలు కూలిపోవును. ఇంతవాడైనను నాకై నేను కోరగా నిరాకరించదవా? అట్లయిన నిన్ను బలవంతంగా నేను పట్టుకొందను. నాకెవరడ్డము వస్తారో చూస్తాను అని వేదవతిని సమీపించి పట్టుకొని పోవచుండా ఆమె భయపడిపోయి తనకు ఆ దుర్మార్గుని చేతిలో మానభంగము తప్పదని ఎంచి కోపముతో, ఓరి పాపాత్ముడా, ఇష్టము లేని పరస్త్రీలను బలవంతముగా బాధించదవా? విను, నేను నీ మూలమున ఇప్పుడు అగ్నిలో పడి భస్మమైపోచున్నాను. నా వంటి ఒక స్త్రీ మూలమున నీవును నీ వంశం వారును సర్వనాశనమగుదురుగాక అని శపించి తనలో యోగాగ్ని కల్పించుకొని బూడిదైపోయేది. ఆ వేదవతి అట్లే అగ్నిలో ఇమిడి ఉన్నది. కొన్నాళ్లకు రావణాసురుడు సీతను ఎత్తుకుని పోవచుండగా అగ్నిహోత్రుడు అడ్డము వచ్చి సీతను రక్షింపవలనని తలచి, రావణ, నీవు తీసుకుపోవున్నది మాయ సీత కానీ నిజమైన సీత కాదు. నిజమైన సీతను రాముడు నా వద్ద దాచినాడు. ఈ మాయ సీతను వదులుము, నిజమైన సీతను ఇచ్చేదను అనగా రావణుడు నమ్మి సీతను విడిచెను. అగ్నిహోత్రుడు అంతకుముందు తనలో పడి దగ్ధమై తన యందున్న వేదవతిని రావణునికిచ్చి నిజ సీతను తనలో దాచెను. రావణవధ అయిన తర్వాత రాముడు సీతను అగ్నిప్రవేశము చేయించెను. అగ్నిలో మాయా సీత అయిన వేదవతి దూకెను. ఆ కారణమున నిజమైన సీతయు వేదవతియు ఇద్దరిని అగ్నిహోత్రుడు తెచ్చి రామునికిచ్చి వేదవతి కథ చెప్పి ఆమెను కూడా పెండ్లాడమనెను. రాముడు అగ్నిహోత్రునితో, అయ్యా, నేను ఈ అవతారమున ఏకపత్తి వ్రతము గలవాడును కనుక కలియుగమందున ఈ వేదవతిని వివాహమాడదెను అని చెప్పాను. ఆ కారణమున వేదవతియే ఆకాశరాజుకు దొరికిన పద్మావతి అను పసిపాప. భక్తులారా, నృసింహాద్రీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ పిల్లా పాపలతో అష్టైశ్వర్యాలు కలిగి ఉండండి. శ్రీ వెంకటేశ